హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో ఉండేటువంటి ఒక సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ శ్రావణి. నిన్న జరిగిన ఒక సంఘటన మనలో అందరిలో గందరగోళాన్ని క్రియేట్ చేసింది. అదే ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్. అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఎవరున్నారు? నిజంగా ఇది ఉగ్రవాదుల యొక్క పన్నాగమేనా? లేకపోతే ఇంకా ఇంకేమైనా వాళ్ళు ప్లాన్స్ వేశారా? ఏంటి అన్న విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మేజర్ శ్రీనివాస్ గారున్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, చాలా రోజుల తర్వాత నిన్న మళ్ళీ ఒక మనలో అందరిలో ఒక భయాన్నయితే క్రియేట్ చేయడం జరిగింది. అది ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్. సో ఈ బాంబ్ బ్లాస్ట్ వెనకాల నిజంగానే ఉగ్రవాదుల హస్తం ఉందంటారా? నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీసు, అలాగే దీంతో పాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్సు వీళ్ళందరూ చేసినటువంటి కంబైన్డ్ ఇన్వెస్టిగేషన్లోనూ, నిఘా సంస్థలు ఇచ్చినటువంటి దర్యాప్తు రిపోర్ట్లోనూ ఇనీషియల్గా కన్ఫర్మ్ చేసుకున్నది ఏంటి అంటే ఇది తీవ్రవాదులు చేసినటువంటి చర్య. అంటే మొదట అనుమానపడ్డారండి. అనుమానపడ్డారు కాబట్టి హోంమంత్రి అమిత్ షా గారు కూడా మాట్లాడినప్పుడు ఇది ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నాము అని చెప్పి ఒక మాట అన్నారు. అంటే హోంమంత్రి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఒకవేళ అది నిజం కాకపోతే ఖచ్చితంగా కాంట్రవర్షియల్ అవుతుంది కాబట్టి వాళ్ళు అవును. చాలా ఆలోచించి దాని బ్యాకప్ అనేటువంటిది ఎంతో ఉంటే తప్ప అలాంటి స్టేట్మెంట్ ఇవ్వరు. అప్పుడే మాకు అర్థమైంది ఎస్ ఇది 90% టెర్రరిస్ట్ యాక్టివిటీయే అయి ఉండొచ్చు అని. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి. తరువాత ఈరోజు తెలిసినటువంటి విషయం ఏంటి అంటే ఇది కన్ఫర్మ్ అయ్యింది. ఇది తీవ్రవాదులు చేసినటువంటి చర్యే అని చెప్పారు. ఇప్పుడు ఇది భారతదేశం పరంగానే నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ కాదండి. ఇప్పుడు భారతదేశంలో ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ గనక జరుగుతుందంటే పహల్గామ్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదన్నా జరిగింది అంటే అది ప్రపంచ దేశాల యొక్క దృష్టిని ఆకర్షిస్తుందండి ప్రెజెంట్. సో, ఇటువంటి సమయంలో మనం ఎటువంటి ప్రీఎంప్టివ్‌గా గానీ, మెచ్యూర్డ్‌గా గానీ ఎటువంటి ఆధారం లేకుండా ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీ అని అనడానికి లేదు. కాబట్టి మనం ప్రకటించాం కాబట్టి టెర్రరిస్ట్ యాక్టివిటీ దీన్ని ఉపేక్షించేది లేదు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి స్టేట్మెంట్ వదిలాం గానీ ఇది ఖచ్చితంగా తీవ్రవాద చర్యగానే మనం పరిగణించవలసి ఉంటుందండి. బికాజ్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అట్రాక్టింగ్ ద నేషనల్ అటెన్షన్, ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ద ఇంటర్నేషనల్ మీడియాస్ అటెన్షన్ అండి. కాబట్టి ఇది ఉగ్రవాద చర్య కాదు అని తోసిపుచ్చడానికి అయితే లేదు ఖచ్చితంగా. అలాగే గత 2-3 రోజులుగా చూసినటువంటి సంఘటనలు కానీ, గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ, మీరు ఒక వారం రోజుల క్రితం కనుక చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో కొన్ని చొరబాట్లు జరిగినాయి. ఇన్ఫిల్ట్రేషన్స్ అనేటువంటివి అయినాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి నిఘా సంస్థలు హెచ్చరించాయండి. అయితే ఢిల్లీకి కాశ్మీర్కి పెద్ద దూరం ఏం లేదు. ఢిల్లీకి కాశ్మీర్కి కనుక దూరం కనుక మనం చూసుకున్నట్లయితే అదంతా నార్తే కాబట్టి మే నాట్ బీ ఇన్ ఎగ్జాక్ట్లీ ఇన్ జమ్మూ కాశ్మీర్, ఇట్ కెన్ బి ప్లాన్డ్ ఇన్ ఎనీవేర్ అండి. నిన్న జరిగినటువంటి ప్లేస్ కూడా మీరు చూడండి రెడ్ ఢిల్లీలో. ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ రద్దీ ఉన్నటువంటి ప్రాంతం. కేవలం ఢిల్లీ వాసులు మాత్రం. రెడ్ ఫోర్ట్ చుట్టూ ఏంటి అంటే ఆ యొక్క మార్కెటింగ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్ట్రీట్ హాకర్స్, వెండర్సు ఆ ప్రాంతంతో రద్దీగా ఉంటుందండి. అలాగే మనం చూసుకుంటే గనక అంతర్జాతీయ సందర్శకులు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సందర్శకులు అందరూ వచ్చి ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ అక్కడే విజిట్ రెడ్ అవుతారు. ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి చూసి వస్తారు. అది అది ఆ మెట్రో స్టేషన్ అనేటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రాంతం. రద్దీ రద్దీగా ఉండే ఉండేటువంటి ప్రాంతం. ప్రాంతం. ఈ రద్దీ ఉండేటువంటి ప్రాంతం వీళ్ళకి అనుకూలమైన సాఫ్ట్ టార్గెట్స్ అంటాం. వీటిని ఏంటంటే సాఫ్ట్ టార్గెట్స్ అండి. ఈ సాఫ్ట్ టార్గెట్‌ని ఈజీగా వాళ్ళు సో దట్ మీడియా అటెన్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. డ్యామేజ్ అనేటువంటిది ఎక్కువగా ఎక్కువగా జరుగుతుంది. ఉంటుంది. మీరు గోకుల్ చాట్ చూసారు కదా! గోకుల్ చాట్ ఇన్సిడెంట్, దిల్‌సుఖ్ నగర్ దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ళు, ఇన్సిడెంట్. అలాగే లుంబిని పార్కు పేలుళ్ళు ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటారండి. ఏదేమైనప్పటికీ కూడా ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీ అని రూల్ అవుట్ చేయడం ఇది ఖచ్చితంగా టెర్రరిస్ట్ యాక్టివిటీయే. అయితే ఇది కేవలం వాళ్ళ యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం మాత్రమే కాకుండా పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీరు రిటైర్ అవుతున్నాడండి. తన యొక్క పదవీ కాలం ముగుస్తుంది. హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫర్దర్‌గా మన భారతదేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్ పోస్ట్‌ని ఎలాగైతే క్రియేట్ చేశామో, అక్కడ రాజ్యాంగం ప్రకారం అది లేదు. రాజ్యాంగ సవరణ తీసుకురావాలి. ఆ పోస్ట్ క్రియేట్ చేయాలి. దానికోసం ఇప్పుడు
అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్తో ఆయన ప్రయత్నిస్తున్నాడు. అలాగే ఇతను ఆపరేషన్ సింధూరు, పోస్ట్ ఆపరేషన్ సింధూర్ పూర్తి అయిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ని ట్రంప్ని కలిసి వచ్చాడు. ఒక దేశాధినేత అమెరికన్ ప్రెసిడెంటు, ఇతను ఆసిఫ్ మునీరు ఒక దేశాధినేత కూడా కాదు, ఒక ఆర్మీ చీఫ్. అలాంటి వ్యక్తిని కలిసి అతనితో పాటు వైట్ హౌస్లో డిన్నర్ చేయడం అనేటువంటిది చాలా సీరియస్ థింగ్ అండి. తర్వాత వీళ్ళిద్దరూ భేటీ వేసుకున్నారు. ఆ తర్వాత కయ్యానికి కాలు దూకుతున్నాడు. మనం బ్రీతింగ్ స్పేస్ ఇచ్చేసాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, మనం దానికి ఓకే అనడం, ఓకే అండి. ఆ తర్వాత వాళ్ళు మొత్తం అన్ని కూడా చేసేసి మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టు ఆసిఫ్ మునీర్ మళ్ళీ తన యొక్క బుద్ధిని చూపించుకోవడం మొదలుపెట్టాడు. నామరూపాలు లేకుండా చేసేస్తాము, మేము మళ్ళీ భారతదేశానికి గట్టి బుద్ధి చెప్తాము, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ కూడా పేలడం అనేటువంటిది జరిగిందండి. సో ఈ నేపథ్యంలో కనుక చూస్తే దేర్ మైట్ బి సమ్ లింక్స్ ఫ్రమ్ ది పాకిస్తాన్ ఆల్సో, రూల్ అవుట్ చేయకుండా ఉండడానికి లేదు. ఎందుకంటే దే మైట్ బి మనల్ని ఛానలైజ్ చేస్తున్నారేమో. మేబీ. ఇది ఒక ట్రిగర్ పాయింట్ అయి ఉండొచ్చు. ఇది ఒక ట్రిగర్ పాయింట్ అయి ఉండొచ్చు. ఇక్కడ పేలుళ్ళకి పాల్పడితే, ఎందుకంటే గతంలో ప్రధానమంత్రి మోడీ గారు ఒక మాట అన్నారు, రక్తం నీరు రెండు ఒకే చోట పారవు అన్నారు, సింధు నదీ జలాల గురించి మాట్లాడుతూ. ఎటువంటి ఉగ్రవాద చర్య జరిగినా సరే మేము ఉపేక్షించము అని చెప్పారు. ఆసిఫ్ మునీరు ఏయో కొన్ని విమానాలను తీసుకుని వచ్చాడు, కొన్ని ఆయుధాలు ఏయో అండర్స్టాండింగ్ చేసుకుని వచ్చాడు అమెరికాతో. అలాగే ఇటు ముస్లిం కంట్రీస్ అన్ని కూడా నాటో స్టైల్లో ఒక ముస్లిం కంట్రీస్ యొక్క సైన్యాన్ని అంతా కూడా ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. వీటన్నిటిని చూసిన కొత్త మద్దతు వచ్చింది అని చెప్పేసి విరవేయడం జరుగుతుంది. బహుశా భారతదేశాన్ని ఛానలైజ్ చేయడం కోసం దీన్ని ఒక ట్రిగ్గర్ పాయింట్గా తీసుకుని ఉండొచ్చు. ఓకే. సో ఇంకా ఈ అంశాలన్నీ కూడా ఇనీషియల్గా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఉగ్రవాద చర్యని కన్ఫర్మ్ చేశారు. అయితే దీని వెనకాల ఫర్దర్గా వాళ్ళ యొక్క మోటో ఏంటి, ఇంటెన్షన్ ఏంటి, ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ కూడా దీన్ని ప్రకటించుకోలేదండి ఇంకా. అయితే రీసెంట్గా జైషే మహమ్మద్ కనుక మనం చూసినట్లయితే, జైషే మహమ్మద్ మాత్రం మా చీఫ్ మౌలానా మసూద్ అజార్ చనిపోయినందుకు, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినందుకు ఖచ్చితంగా మేము బదలా తీర్చుకుంటాము, అంటే దానికి రివెంజ్ తీర్చుకుంటాము అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇటు జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్-ఈ తయ్యబా కావచ్చు, లేకపోతే ఇండియన్ ముజాహిద్దీన్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇలాంటి తీవ్రవాద సంస్థలు ఏదైనా కావచ్చు, బట్ డెఫినెట్లీ దేర్ ఈజ్ సమ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మిలిటరీ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఇందులో ఉంటుంది. ప్రస్తుతానికి అయితే తేలలేదు, మనం ఖచ్చితంగా తేలుతుందండి. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో అది తేలుతుంది. దీని యొక్క ఇంటెన్షన్స్, మోటివ్స్ అనేటువంటివి మన యొక్క ఇంటెలిజెన్స్ అధికారులు దే విల్ డూ దేర్ ఆపరేషన్స్. ఆల్సో మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి రోల్ ఉంటుందండి ఇందులో. ఎన్ఐఏ వాళ్ళ యొక్క రోల్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళ యొక్క రోలు, అలాగే మన నిఘా వర్గాలైనటువంటి, అలాగే స్టేట్ బ్యూరోస్, ఢిల్లీ బ్యూరోస్, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పనిలో ఉన్నారు. నిఘా సంస్థలతో ప్రధానమంత్రి గారు కూడా నిన్న కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అజిత్ దోవల్ గారు, ఆయన తన యొక్క అప్డేట్స్ని అందిస్తూనే ఉన్నారు, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నారు. సో డెఫినెట్లీ విల్ కమ్ టు నో ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ దిస్ థింగ్ అండి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉండేటువంటి ఒక డాక్టర్ ని కూడా గుజరాత్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారని చెప్పానని అంటున్నారు. సో గుజరాత్ పోలీసు ఇక్కడికి హైదరాబాద్ కు వచ్చి ఒక డాక్టర్ ని తీసుకొని వెళ్ళడము అంటే మేబీ అతని హస్తం కూడా ఉందనుకోవచ్చా? ఇక్కడ సాధారణంగా ఎలా ఉంటాయంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని ఉంటూ ఉంటాయి. ఒకవేళ కనుక పోలీసులకు కనుక దొరికిపోయినట్లయితే ఇది ఫెయిల్ అవుతుంది, దెన్ ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఒకవేళ ప్లాన్ బి లేకపోతే కనుక ప్లాన్ సి ఎగ్జిక్యూట్ చేద్దాం. లేదా మల్టిపుల్ అంటే రకరకాలుగా కన్ఫ్యూజ్ చేస్తూ మనం ఈ ఉగ్రవాద దాడులు అనేటువంటి చేద్దాం. బేసికలీ సొబటేజ్. ఇప్పుడు ఆ డాక్టర్ని పట్టుకున్నటువంటి కార్యక్రమం అతను చేయబోయేది ఏంటి అంటే దాన్ని సొబటేజ్ అంటారండి. సొబటేజ్ అంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనం తాగేటువంటి నీటిలో విష పదార్థాన్ని కలపడం, లేదా తినేటువంటి ఫుడ్లో విష పదార్థాలు అనేటువంటి కలపడం, తద్వారా మారణ హోమం సృష్టించడం. అంటే హ్యూజ్ పీపుల్ చనిపోతారండి, ఒక 100 మంది, 200 మంది, 500 మంది చనిపోతూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు గనక చేస్తే గనక మళ్ళీ ప్రజల్ని భయకంపితులు చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి పద్ధతి అండి, సొబటేజ్. ఇతను అరెస్ట్ చేసింది కూడా ఎందుకంటే మీరు వినే ఉంటారు, ఆ యొక్క ఆముదపు గింజలు ఏదైతే ఉన్నాయో ఆముదంలో
దాంట్లో ఉన్నటువంటి రెసిడ్యువల్ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యర్థాల నుంచి రెసిన్ అనేటువంటి ఒక విష పదార్థాన్ని తయారు చేశాడంటండి. మరి ఇంత టెక్నికల్ నాలెడ్జ్ సైంటిస్ట్ లాగా ఎలా తయారు చేయగలిగాడు అంటే ఇతను చైనాలో ఎంబీబీఎస్ చేశాడు. చూడండి, ఓకే. అది కూడా ఎంత గొప్ప దేశమో. చైనాలో ఎంబీబీఎస్ చేసి వచ్చాడు. అండ్ చైనాకి పాకిస్తాన్కి ఉన్నటువంటి రిలేషన్స్, ఆ యొక్క అవుట్ఫిట్ని ఏ విధంగా టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనేటువంటిది ఇండియాకి ఎగ్నెస్ట్గా మనకు అందరికీ తెలిసిందే. ఆయన చైనాలో ఎంబీబీఎస్ చేసి వచ్చాడు. ఈ విష పదార్థాన్ని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత దాన్ని ప్రజల మీద ప్రయోగించి మారణ హోమం సృష్టిద్దామని చెప్పేసి ఒక అంచనా వేశారు. మొత్తం ముగ్గురున్నారు. గుజరాత్ పోలీసులు రావడం, వీళ్ళని అరెస్ట్ చేయడం, వీళ్ళని తీసుకుని వెళ్ళడం. అంటే దేశంలో ఈరోజు కొత్త ఏం కాదండి ఇలా అరెస్ట్ చేయడం. మీరు చూడండి, దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా మీకు నల్గొండలో దాని యొక్క రూట్స్ కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే గనక ఆదిలాబాదులో మీకు వేరే కొన్ని స్టేట్స్‌లలో కనిపిస్తుంది. వేరే వేరే ప్లేసెస్లో వీటి యొక్క రూట్స్ అనేవి వీళ్ళంతా కూడా తీవ్రవాదులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారండి. కొంతమంది డొసైల్గా కూడా ఉంటారు. డొసైల్ టెర్రరిస్టులు కూడా ఉంటారు. వీళ్ళని స్లీపర్ సెల్స్ అంటారు. స్లీపర్ సెల్స్. మన మధ్యలోనే ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు, మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు, మనకి తెలియదు. ఈవెన్ వాళ్ళు కూడా చేయబోయేటువంటి పని వాళ్ళకి తెలియదండి. స్లీపర్ సెల్స్కి ఎలా ఉంటుందంటే ఈ ఎంటైర్ ఆపరేషన్లోని వాళ్ళు ఒక చిన్న పార్ట్ ఉంటుంది. వాళ్ళ పార్ట్ 1% 2% ఉంటుంది. మొత్తం 100% టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉంటే వాళ్ళ యొక్క రోలు ఒక 0.5% కానీ 1% కానీ 2% కానీ ఈ స్లీపర్ సెల్స్కి ఇస్తారు. మొత్తం ఓవరాల్ ప్లాన్ అనేటువంటి తెలియదు. ఒకవేళ వీళ్ళు దొరికిపోయినా సరే వీళ్ళు మొత్తం ప్లాన్ అనేటువంటిది వాళ్ళు చెప్పరు. వాళ్ళకి చెప్పలేరు. తెలీదు. చెప్పడం తెలీదు, కాదు, చెప్పలేరు. చెప్పలేరు. వాళ్ళు చెప్పినా సరే అది చాలా చిన్న పాట. అప్పుడు అక్కడి నుంచి పట్టుకుని ఈ దర్యాప్తు సంస్థలు నెలల కొద్దీ ఇన్వెస్టిగేట్ చేస్తే, రోజుల కొద్దీ ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు మనకు ఆ లింక్స్ అనేటువంటివి అర్థమవుతాయండి. ఆ డాట్స్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా డేంజరస్గా ఉంటాయి. ఇవి స్లీపర్ సెల్స్ చేసేటువంటి పనులండి. ఇప్పుడు అన్నట్టు ఈ డాక్టర్స్ని అరెస్ట్ చేయడం, ఎక్కడో ఉన్నటువంటి గుజరాత్ పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడం అంటే ఈ స్లీపర్ సెల్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశం అంతా విస్తరించి ఉన్నారండి. మన పక్కింట్లో ఉండొచ్చు, మన ఇంట్లో ఉండొచ్చు, గెస్ట్గా రావచ్చు, మనతో మాట్లాడొచ్చు, మనతో కలిసి పని చేయొచ్చు. రా ఏజెంట్లు ఎంత సీక్రెట్గా ఉంటారో స్లీపర్ సెల్స్ కూడా అంతే అంతే డొసైల్గా సీక్రెట్. ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కింద, డాక్టర్స్ కింద, లాయర్స్ కింద పనిచేస్తూనే ఉంటారు. అండ్ అవసరమైనప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ లింక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేసి వీళ్ళకి శాటిలైట్ ఫోన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అవసరమైనప్పుడు ఆ కోడ్ మోస్ట్ ఆఫ్ ద రెడీ అయినప్పుడు ఆ మూవీస్‌లలో మనం కోడ్ చూస్తూ రెడీ ఉంటాం. అయినప్పుడు వాళ్ళు ఎలాగ యాక్ట్ చేయాలన్నది వాళ్ళకి తెలుసు. శిక్షణ ఇస్తారు ముందుగానే. శిక్షణ తీసుకుంటారు, మళ్ళీ వచ్చి ఇక్కడ జనాల్లో కలిసిపోతారు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతుండడం వలన ఈ టెర్రరిస్టులు అనేటువంటి వాళ్ళు చాప కింద నీరులాగా భారతదేశం మొత్తం విస్తరించారు. అందుకే మీరు చూసే ఉంటారు హైదరాబాద్ పాత బస్తీలో కానీ లేకపోతే ఈ హాట్ స్పాట్స్ అంటాం, టెర్రరిస్ట్ హాట్ స్పాట్స్. ఇక్కడ కార్డన్ అండ్ సెర్చ్లు చేస్తూ ఉంటారు పోలీసులు. కార్డన్ అండ్ సెర్చ్ అంటే మొత్తం ఒక 100 మంది 200 మంది పోలీసులు చుట్టుముడతారనమాట అండి. ఆ ఏరియాని కార్డన్ చేస్తారు పారిపోనివ్వకుండా, అనుమానం ఉన్నటువంటి ఏరియా. అక్కడ ఇల్లు కూడా మొత్తం అన్నీ కూడా కార్డ్స్ చెక్ చేయడము, వాళ్ళ వాటర్ కార్డు, రేషన్ కార్డు, ఐడి కార్డ్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు, పాస్పోర్ట్లు చెక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చూస్తుంటారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఈ స్లీపర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు పట్టుబడరండి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఈ విధంగా ఈ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ అనేటువంటి పనిచేస్తూ ఉంటాయండి. సో సార్, ఇప్పుడు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అవ్వంగానే మనకి ఇక్కడ హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌ని అలర్ట్ చేశారు హై అవును, సెక్యూరిటీతో. అవును. సో అంటే ఢిల్లీ తర్వాత నెక్స్ట్ మన హైదరాబాద్‌లో బ్లాస్ట్ జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని ఇంత సెక్యూరిటీ పెడుతున్నారా? నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, మీరు తీసుకోండి ముంబై కావచ్చు, కలకత్తా కావచ్చు, చెన్నై కావచ్చు, హెవీ క్రౌడెడ్ ప్లేసెస్ ఏదైనా సరే టెర్రరిస్టులకి సాఫ్ట్ టార్గెట్స్ అండి. ఫస్ట్ ప్రయారిటీ ఏరియాస్ అవి బస్ స్టాండ్లు, ఎయిర్పోర్ట్లు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ కావాలండి. ఇప్పుడు రెడ్ ఫోర్ట్లో జరిగిందండి. రెడ్ ఫోర్ట్లో ఎందుకు ఎంచుకున్నారు మిలిటెంట్లు చెప్పండి? ఒకటే ఒక సెంటర్ కారణం. ఫర్ నాట్ ఓన్లీ దట్ క్రౌడెడ్ ప్లేస్ అనేటువంటిది కాకుండా దేశ రాజధాని, క్యాపిటల్ ఎంబసీస్ ఫర్ ఉన్నాయి, ఫారెన్ ఎంబసీస్ ఉన్నాయి. ఈ ఫారెన్ మీడియా అంతా కూడా అక్కడే ఉంటుంది. యుఎన్ రిప్రజెంటేటివ్స్ అక్కడే ఉంటారు. అక్కడ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఇమీడియట్గా వీళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది, వాళ్ళకి ఈజీగా ప్రచారం లభిస్తుంది. ఇప్పుడు మన హైదరాబాద్ కూడా ఇంటర్నేషనల్ సిటీనే. ఇట్ ఈస్ నాట్ లెస్ దెన్ దిస్ థింగ్. నేషనల్ లెవెల్ అనడానికి లేదు. హైదరాబాద్ అంటే ఈవెన్ ఇంటర్నేషనల్గా అందరికీ తెలుసు హైదరాబాద్ అంటే. ఎందుకంటే ఎన్నోసార్లు ఇంటర్నేషనల్ గేమ్స్ ఇక్కడ కండక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇంటర్నేషనల్ మిలిటరీ గేమ్స్ కండక్ట్ చేశాము. అలాగే మన ఐసీసీకి సంబంధించినటువంటి గేమ్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్
అన్నీ కూడా చేసాం. అలాగే వరల్డ్ వైడ్ బిల్ గేట్స్ దగ్గర నుంచి అందరూ కూడా హైదరాబాద్ అంటే ఏంటి, ఇక్కడ సిలికాన్ సిటీ అంటే ఏంటి, హైదరాబాదు మన హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఆ కంపెనీస్ గురించి, వరల్డ్ క్లాస్ ఎంఎన్‌సి సాఫ్ట్‌వేర్ గురించి అందరికీ తెలుసండి. సో, ఇలాంటి ప్లేస్‌ని గనక టార్గెట్ చేస్తే వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళేం చేస్తారంటే, మనం ఇమ్మీడియేట్‌గా అలర్ట్ కావడానికి గల కారణం, సాధారణంగా మీరు గతంలో కూడా అబ్జర్వ్ చేసుంటారు. సీరియల్ బ్లాస్ట్స్. ఒక చోట బ్లాస్ట్ అయిందంటే ఆటోమేటిక్‌గా వేరే, వేరే, నెక్స్ట్ వేరే చోట్ల బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటే అలా కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. అటువంటి సమాచారం ఉన్నప్పుడు లేదా ప్రొయాక్టివ్‌గా ఏం చేస్తారంటే, మొత్తం అలర్ట్ అనేటువంటిది రెడ్ అలర్ట్ అనేటివి ప్రకటిస్తూ ఉంటారు. కార్డాన్ అండ్ సెర్చెస్ అనేటివి క్యారీ చేస్తూ ఉంటారు. ప్రతి వెహికల్‌ని సెర్చ్ చేసుకుంటూ పోతూ ఉంటారండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఎస్ఓపి స్టాండర్డ్ డ్రిల్స్ అండి. ఒకసారి ఎక్కడైనా సరే ఇలాంటిది జరిగింది అంటే స్టాండర్డ్ డ్రిల్స్. మొత్తం సెక్యూరిటీ అంతా కూడా టైట్ అయిపోవాలి. ఒకసారిగా అలర్ట్ అయిపోవాలి. దీన్ని రియాక్టివ్ అంటాం. ఒకటేమో ప్రొయాక్టివ్. ప్రొయాక్టివ్ ఏంటి అంటే అది జరగకుండా మనం ఆప్ చేయడం. రియాక్టివ్ అంటే ఎక్కడైనా ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిందంటే జరిగిన అది మళ్ళీ తర్వాత మనం ఫర్దర్‌గా జరగకుండా జరగకుండా మనం ఉండడానికి. రియాక్ట్ అయ్యి మళ్ళీ యాక్షన్ తీసుకోవడం అది రియాక్టివ్ అండి. ఈ విధంగా మనం అలర్ట్ అవుతూ ఉంటాం. అందులో భాగంగానే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పేరులోనే ఉంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఎయిర్‌పోర్ట్. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని మనం చేయడం. అలాగే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వీటిలన్నిటిని కూడా డెఫినెట్‌లీ సెక్యూరిటీ అనేది టైట్ చేయవలసినట్టుంటాయి. ఇవన్నీ కూడా ఐడెంటిఫైడ్ ప్లేసెస్ అండి. ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ కాదా? అలాగే అసెంబ్లీ కాదా? ఎందుకంటే దీస్ ఆర్ ద ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులందరూ అక్కడ ఉన్నారండి. అటువంటి చోట్ల బాంబులు పెడితే మరి సాఫ్ట్ టార్గెట్ కదా అగైన్ మళ్ళీ వీళ్ళకి విస్తృతమైనటువంటి ప్రచారం లభించేస్తుంది. సో, ఇలాంటి హార్డ్ కోర్ ఏరియాస్ ఉంటాయండి. హై రిస్క్ జోన్స్ ఉంటాయి. ఈ హై రిస్క్ జోన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తదండి ఇటువంటివి. సో సార్ ఇప్పుడు బయట నుంచి ఎవరైనా అంటే లైక్ ఇప్పుడు మీరన్నట్టు ఒక ఢిల్లీలోనే కాదు మన అన్ని ప్లేసెస్‌లలో కూడా మేబీ సీరియల్ బ్లాస్ట్‌లు ఏమైనా ప్లాన్ చేసి ఉండొచ్చు. అంటే ఇక్కడ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనలో ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు కూడా వాళ్ళకి లీక్స్ అనేవి ఇవ్వడం గాని, లేకపోతే ఏ ఏరియాస్‌లో మనకి ఎక్కువగా జనాభా ఉంటుందని ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తూ ఉండాలి కదా! సో అంటే ఇప్పుడు మన దగ్గర కూడా అలాంటి వాళ్ళు మనలో ఉన్నారంటారా? ఒకప్పుడు ఆ అవసరం ఉండేదండి. మీరన్నట్టు ఒక వ్యక్తి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి అవసరం ఉండేది. కానీ టుడేస్ వరల్డ్ ఈజ్ టోటల్లీ ఎలక్ట్రానిక్ మీడియా వరల్డ్ అండ్ డైరెక్ట్ సాటిలైట్ పిక్చర్స్ ఆర్ అవైలబుల్. సాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. ఇంటర్నెట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. కానీ కొన్ని కొన్ని సమాచారాలు ఈ యొక్క సాంకేతికతగా అందనటువంటి సమాచారాలు ఏదైతే ఉన్నాయో వాటిని డెఫినెట్‌గానే పర్సన్స్ ద్వారా తీసుకుంటారండి. ఇప్పుడు హైలీ పాపులేటెడ్, డెన్సిటీ పాపులేటెడ్ ఇయన్నీ కూడా మనకి ఇంటర్నెట్‌లో ఇంటర్నెట్‌లో దొరికేస్తదండి. దొరికిపోతది. సాధారణంగా దొరికేసేటువంటివి. ఎలాంటివి? పలానా వ్యక్తి ఏ టైంకొస్తాడు, ఏ టైంకి వెళ్తాడు. రెక్కీ చేయాలి. ఆ రెక్కీ చేయడం. ఇయన్నీ పర్సనల్. అంటే మనలో ఉన్నటువంటి వాళ్ళే. ఈ స్లీపర్ సెల్స్ చేస్తారు ఈ పని. స్లీపర్ సెల్స్ పని ఏంటి అంటే వాళ్ళకి ప్లాన్ ఏంటో తెలీదు. వాళ్ళకి ఒకటే టాస్కు. పలానా వ్యక్తిని ఫాలో అవ్వు. అతను యొక్క టైమింగ్స్ ఏంటి, అతని రొటీన్ డైలీ ఏంటి, రొటీన్ డైలీ రొటీన్ చెప్పండి. ఏంటో మాకు అప్డేట్ చెయ్యి అంతే. ఎందుకు ఒకవేళ ఇతను పట్టుబడినా సరే, ఏమో నాకు పలానా వ్యక్తి చెప్పాడు. అతను 10వ వ్యక్తో, 15వ వ్యక్తో అయ్యుంటాడు. ఒరిజినల్ వేరే ఉంటారు. యాక్సెస్ ఉండదండి. వాళ్ళకి యాక్సెస్ ఉండదు. సో, ఇలాగా మనలో ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళకి సహకరించడం అనేటువంటిది. 2 సింపథైజర్స్ అంటారు. ఒకటి స్లీపర్ సెల్స్. రెండోది సింపథైజర్స్ సానుభూతి పరులు. ఈ సానుభూతి పరులు ఎటువంటి వాళ్ళంటే తీవ్రవాదులు కాదు. కానీ వాళ్ళంటే సానుభూతి. వాళ్ళకి హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఎటువంటి శిక్షణ తీసుకోరు. కానీ టెర్రరిస్ట్ అవుట్‌ఫిట్‌లు ఇటువంటివి ఎందుకంటే వాళ్ళ భావజాలం వీళ్ళకి నచ్చుతది. అటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు. స్లీపర్ సెల్స్‌ని ఐడెంటిఫై చేసినట్టు వీళ్ళు అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అవసరమైతే వీళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటారు. ఆ సింపథైజర్ సానుభూతి పరులు. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు ఎక్కడైనా ఒక బాంబు పెట్టాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేయవలసింది ఏంటి అంటే ఎక్కడ సెక్యూరిటీ వీక్‌గా ఉన్నది అనేటువంటి విషయం వాళ్ళు టెక్నికల్‌గా అది కనిపెట్టలేరు. పర్సన్‌తోనే డైరెక్ట్‌గా మీరన్నట్టు ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సను ఇదిగో ఇది డ్యూటీ చేంజ్ అయ్యేటువంటి టైము. ఇక్కడ అంతా కూడా ఉంటుంది గానీ, ఈ ప్లేస్‌లో పోలీసులు తక్కువగా పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కెమెరాస్ తక్కువగా ఉండవు. ఉంటుంది. కెమెరాస్ అయ్యి ఉండవు కాబట్టి మీరు ఈ ప్లేసెస్‌లో చేయండి. ఇలాంటి సమాచారం ఏదైతే ఉందో ఇది స్లీపర్సు, సానుభూతి పరులు ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేస్తుంటారు. రెక్కీ జరుగుతుంది. డమ్మీ బ్లాస్ట్‌లు కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అన్నీ కూడా. అంటే నిన్న దొరికినటువంటి ఐ-20 కార్ ఏదైతే ఉందో ఆ ప్రేలు జరిగిందో ఐ-20 కారు గతంలో ఎన్నో సార్లు అక్కడ పార్క్ చేయబడి ఉంటుందండి. వీళ్ళు ఇప్పుడు ఈ మొత్తం బ్యాకప్ సీసీటీవీ కెమెరాలన్నీ తీస్తే అందులో తెలుస్తది. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఒక డ్రై రిహార్సల్ కూడా చేసి ఉంటారు ఖచ్చితంగా. వీళ్ళంతా కూడా అక్కడ పెట్టడం, లేకపోతే అక్కడ అబ్జర్వ్ చేయడం, స్టడీ చేయడం ఇయన్నీ కూడా చేసుకొని జాగ్రత్తగా ఇది ప్లానింగ్ అనేటువంటిది దాదాపు సంవత్సరం నుంచి 6 నెలల నుంచి నడుస్తదండి.
నడిచిన తర్వాత సడన్గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. లేదా ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే. ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో భాగమండి. అండ్ మనలో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళకి సహకరిస్తూ ఉంటారు మీరు అన్నట్టు. జీపీఎస్ స్నూపింగ్ అనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఈ జీపీఎస్ స్నూపింగ్ అనేది మనం టెక్నికల్‌గా మనం చేయొచ్చంటారా? శాటిలైట్ ఇప్పుడు ఉపగ్రహాలు పెరిగిపోయినాయండి. మనకి లైవ్ లొకేషన్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఇప్పుడు మీకు అదంతా ఎందుకు? మీరు జొమాటో బుక్ చేస్తున్నారు. జొమాటో బుక్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత డెలివరీ పార్ట్నర్ మీకు జొమాటోలోను స్విగ్గీలోను మీకు ఫుడ్ తీసుకుని వస్తున్నప్పుడు వెహికల్ ఎక్కడ ఉన్నది అనేటువంటి మీకు ట్రాక్ అవుతుంది జీపీఎస్ ట్రాకర్ ద్వారా. మీరు ట్యాక్సీ వెళ్తున్నారు, ఓబర్లోను ఓలాలోను వెళ్తున్నప్పుడు మీకు ట్రాకర్ తెలుస్తుందండి. అలాగే ఈ లైవ్ లొకేషన్ ట్రాకింగ్ అనేటువంటిది శాటిలైట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ యొక్క జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది 100% ఆ కోఆర్డినేట్స్ ఇచ్చేస్తుంది. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ప్రెజెంట్ మహా అయితే గనక ఒక 20-30 మీటర్స్ వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ స్నూపింగ్ ద్వారా ఏమవుతుందంటే ప్రెసిషన్ అనేటువంటిది జరుగుతుందండి ఇవన్నీ కూడా. సో ఇలాంటి టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి అయిపోయినప్పుడు ఈవెన్ ఆ టెక్నాలజీని మొత్తం వీళ్ళు వాడుతున్నారు. అలాగే గతంలో ఏంటంటే ఈ సెల్ ఫోన్లో ట్రాక్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు శాటిలైట్ ఫోన్స్ వాడుతున్నారు. డైరెక్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ ట్రాక్ చేయడానికి అవకాశం లేదు. సో ఇలాంటి టెక్నాలజీ అంతా కూడా ఇటు టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ దగ్గర కూడా వచ్చేస్తుందండి. ఎనిమీస్ దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి టెక్నాలజీ ద్వారా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనకి కొంచెం ట్రాక్ చేయడం అనేటువంటి కష్టంగా ఉంటుంది. వాళ్ళు చేయాలనుకున్న పని ఈజీగా చేయగలుగుతున్నారండి. సో సార్ ఇప్పుడు అంటే లైక్ ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ మన హైదరాబాద్‌లో గూడా జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? గతంలో జరిగినటువంటి బ్లాస్ట్‌లు గనక మనం గుర్తు తెచ్చుకుంటే గనక 100% ఉంటాయండి. హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ ఇప్పుడు హైటెక్ సిటీలో గనక చేశారంటే వరల్డ్ వైడ్ మీకు ఆ యొక్క ఐటీ ప్రచారం కంపెనీస్. లభించేస్తుంది. అండ్ గోకుల్ చాట్, దిల్‌సుఖ్ నగర్, లుంబిని పార్క్. మరి ఈ సంఘటనలు జరిగినాయి అంటే భవిష్యత్తులో కూడా జరగడానికి అవకాశం ఉంది. అయితే ఈ సీరియల్ బ్లాస్ట్‌లో భాగంగా జరుగుతదా అంటే అది మనం చెప్పలేమండి ఇంకా. అది ఇన్వెస్టిగేషన్‌లో ఉంది. అలర్ట్ అయిపోతున్నారు కాబట్టి ఎవ్రీవేర్ అలర్ట్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి భయపడతారండి. ఎందుకంటే సాధారణంగా గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళు సీరియల్ బ్లాస్టులు చేస్తారు. గ్యాప్ ఇవ్వకుండా అంటే అక్కడ 10 నిమిషాల గ్యాప్‌లోను, 5 నిమిషాల గ్యాప్‌లోను రియాక్టివ్ టైం లేకుండానే. ఇప్పుడు మనం రియాక్టివ్ యాక్షన్స్ తీసేసుకున్నాం. నౌ ఈ టైంలో చేస్తే గనక అది సూసైడల్ అటెంప్ట్ అవుతది వాళ్ళకి. టెర్రరిస్ట్‌లకి దొరికేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీవేర్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఎవ్రీవేర్ హాట్ టాపిక్ ఈజ్ అందరిని అనుమానాస్పదంగా చూస్తారు. చూడడం. ఈవెన్ సాధారణ పౌరులు కూడా వాళ్ళ బాధ్యతగా చూడడం మొదలుపెడతారు. కాబట్టి ఇటువంటి టైంలో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి కొంచెం ఆలోచిస్తారు సాధారణంగా. కానీ భవిష్యత్తులో మాత్రం హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది సాఫ్ట్ టార్గెట్. అంటే ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌లో మనం వన్ ఆఫ్ ద పాపులేటెడ్ సిటీలో ఉంటున్నాం కాబట్టి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్‌గా ఇప్పుడు అందరికీ అవేర్‌నెస్ అనేటువంటిది ఇప్పుడు ఉంటుంది. సంఘటన జరిగింది కాబట్టి తర్వాత కొద్ది రోజుల తర్వాత మర్చిపోతారండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. సెక్యూరిటీ, విజిలెన్స్ అనేటువంటిది ప్రభుత్వంది మాత్రమే బాధ్యత కాదు. ప్రజలు, ప్రభుత్వం 2 కలిస్తేనే ఈ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ నిరంతరం 1000 కళ్ళతో నిఘా ఎక్కడ ఏది జరిగినా సరే పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదు, నిఘా వ్యవస్థ సరిగ్గా లేదు అని మనం అనుకుంటాం కాదండి. ప్రాబ్లం ఏంటి అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విజిలెంట్‌గా ఉండాలి. అందుకు సంబంధించినటువంటి కొంత శిక్షణ తీసుకోవాలి. అవేర్‌నెస్ అనేటువంటి ప్రభుత్వమే కల్పించాలి. రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలకు కొన్ని రోజులు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు రాబోయేటువంటి ఫెస్టివల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫెస్టివల్ గ్యాదరింగ్స్ గానీ లేకపోతే ఈ సండే క్రౌడింగ్ సిస్టమ్ గానీ అవాయిడ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఎక్కడైనా మీ చుట్టుపక్కల అనుమానాస్పదమైనటువంటి సంఘటనలు జరిగితే వాటి ఇన్ఫర్మేషన్ మీరు తగినటువంటి వ్యక్తులకు ఇవ్వాలి. అక్కడ ఏమని చెప్పాలంటే సార్ ఇది మీరు ఎగ్జాగరేట్ చేయకూడదు. ఎగ్జాగరేట్ చేయకుండా సార్ దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్, మీకేమన్నా కొంచెం నిఘా పెట్టగలరేమో దీని గురించి ఆలోచించగలరేమో మీరు చూడండి ఐఎమ్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అనుమానించి ప్రతి ఒక్కరిని కూడా తీవ్రవాదులుగా చూడడం కూడా చాలా కరెక్ట్ కాదు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి వీ షుడ్ బి మోర్ విజిలెంట్ నెంబర్ 1. ఎక్కడైనా అనుమానాస్పదమైనటువంటి వస్తువులు వదిలిపెట్టి వెళ్తున్నారా? ఎక్కడైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బిహేవియర్ ప్యాటర్న్‌లు చాలా డిఫరెంట్‌గా డిఫరెంట్‌గా ఉంటున్నాయా? ఉన్నప్పుడు. మరి డిఫరెంట్‌గా ఉంటే రిపోర్ట్ చేయాలని అందరూ చెప్తారు. కానీ ఎలా ఉంటే డిఫరెంట్‌గా ఉన్నది అన్నది చెప్పాలి అక్కడ వాళ్ళకి. గైడ్ చేయవలసింది ఏంటంటే ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏంటి? వీళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే వీళ్ళ ఐడెంటిటీ చెప్పరండి. ఎవరితోని మాట్లాడరు. వీళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా మీకెందుకు మన
ఈయన లాస్ట్ టైమ్ మన ఈయన ఉన్నారు ఎవరండి, అమెరికన్ ఫోర్సెస్ చంపేసాయి కదా మన ఒసామా బిన్ లాడెన్. ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఒకే ఇంట్లో 3 సంవత్సరాలు ఉంటే ఆ పక్క వీధి వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు. ఎక్కడో ఉన్నటువంటి అమెరికన్ ఫోర్సెస్ దాన్ని ఐడెంటిఫై చేశాయి. ఐడెంటిఫై చేశారు. సో ఇలాగా వీళ్ళు మన మధ్యనే ఉంటూ ఉంటారండి. ఎవరైనా వ్యక్తులు లోపల తలుపులు వేసుకుని బయటికి రాకుండా ఉంటున్నారా, వీళ్ళ యొక్క ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉందా, ఆడ్ టైమింగ్స్లో ఎవరెవరో వచ్చి కలుస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేటువంటి విజిలెంట్గా ఉండాలండి. ప్రస్తుతం మనం ఎలా ఉన్నామంటే ఒక్కసారి వెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్ళి తలుపు వేసుకున్నామంటే పక్కన మర్డర్ జరిగినా సరే మనకు తెలియదండి. అలాంటి కుకూన్ లైఫ్లో సరౌండింగ్స్‌లో. గనక మనం ఉండిపోయినామంటే ఆ కుకూన్ లైఫ్లో మనం సాధించేదేం లేదు. వీ షుడ్ బి మోర్ విజిలెంట్ అండ్ ఆల్సో యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎనీథింగ్ సస్పీషియస్ యాక్టివిటీ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ బై యూ. ఎక్కడ ఏ అనుమానాస్పదమైనటువంటి సంఘటన జరిగినా సరే మనం నిఘా వర్గాలకి చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. అట్లీస్ట్ 100 ఫోన్, మీకు ఆ నెంబర్లు తెలియదు, అట్లీస్ట్ 100 కన్నా ఫోన్ చేసి చెప్పండి, పోలీసుల కన్నా చెప్పండి, వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఆ విధంగా అలర్ట్గా ఉండాలి మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. సో చూస్తున్నాం కదా నిన్న జరిగినటువంటి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అనేది ఏ విధంగా జరిగిందో, అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారన్నది కూడా తెలిసింది. అంతేకాకుండా ఇంకా దాని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు చేశారన్న విషయాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం మన వంతుగా కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా చెప్పారు కదా. సో మనలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఈ తదుపరి ఏవైతే అటాక్స్ జరగబోయే ఆలోచన ఏదైనా ఉంటే వాటినన్నిటిని కూడా నివారించడానికి ప్రస్తుతానికి మనమైతే రద్దీగా ఉన్నటువంటి ప్లేసెస్‌ని అవాయిడ్ చేద్దాం. అదే విధంగా మనకేమైనా అనుమానాస్పదంగా కూడా అనిపిస్తే తగినటువంటి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన దగ్గర ఇలాంటి పరిస్థితులు రాకుండానైతే చూసుకుందాం.